వెల్కమ్ టు మూడ్ ఆఫ్ ద ఏపీ. దిస్ ఈజ్ సతీష్. ఉత్తరాంధ్ర రాష్ట్రంలో ఓ చివరన ఉన్న 3 జిల్లాలు కలిసిన ప్రాంతం. సువిశాల సముద్ర తీరం, పూర్తిగా వ్యవసాయ ఆధారం, ఎంతో రాజకీయ చైతన్యం, పెద్ద పెద్ద నాయకులకు నిలయం, తరతమ భేదం లేకుండా ఎక్కడి వారినైనా ఆదరించే మనస్తత్వం అక్కడి ప్రజల సొంతం. 34 నియోజకవర్గాలున్న ఉత్తరాంధ్రలో గాలి ఎటు వీస్తే అధికారం ఆ పార్టీ వశమైనట్లే. ఇప్పుడు కాదు, గత కొన్ని దశాబ్దాలుగా ఇదే ఒరవడి కొనసాగుతోంది. ఒకప్పుడు టీడీపీకి కంచుకోటగా నిలిచిన ఉత్తర కోస్తాలో గత ఎన్నికల్లో ఫ్యాన్ పార్టీ గిరగిరా తిరిగింది. అంతకుముందు అంటే 2014లో టీడీపీ, ఇంకా ముందుకు వెళ్తే వైఎస్ హయాంలో కాంగ్రెస్ పార్టీకి ఉత్తరాంధ్ర వెన్నుదన్నగా నిలిచింది. రాష్ట్రానికి ఆర్థిక రాజధానిగా నిలుస్తున్న విశాఖ కేంద్రంగా ఉండే ఉత్తరాంధ్రలో ఈసారి ఏ పార్టీకి ఊపు ఉంది? 3 జిల్లాల్లో 34 నియోజకవర్గాల్లో ఎక్కడెక్కడ ఎవరెవరు గెలిచే అవకాశాలున్నాయి? విప్లవ చైతన్యం నరనరాన జీర్ణించుకున్న సిక్కోలు ప్రజలు ఈసారి ఎవరికి జై కొడుతున్నారు? విద్యల నగరం విజయనగరం కోటపై ఎగిరే జెండా ఏది? ఉక్కు నగరంపై పట్టు సాధించే పార్టీ ఏది? ఉత్తర కోస్తా డీటెయిల్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. ఉత్తరాంధ్రలో ప్రస్తుతం 3 జిల్లాల్లో ఎవరెవరు పోటీలో ఉంటున్నారు, ఉండబోతున్నారు, వారి బలాబలాలేంటి అనేది చూసే ముందు 1999 నుంచి 2019 వరకు ఉత్తరాంధ్రలో ఎన్నికల సినారియో ఎలా ఉంది, అక్కడ ఎన్ని స్థానాలు ఎవరెవరు గెలిచారు, అక్కడ ఎక్కువ సీట్లు వచ్చిన పార్టీ ఎక్కడెక్కడ ఏ సమయంలో అధికారంలోకి వచ్చింది, దీనికి సంబంధించిన డీటెయిల్ రిపోర్ట్ మనం చూడబోతున్నాం. ముందుగా 1 by 1 వెళ్దాం. 1999 నుంచి మనం స్టార్ట్ చేద్దాం. 1999లో అంటే డీలిమిటేషన్కి ముందు, డీలిమిటేషన్ తర్వాత, డీలిమిటేషన్కి ముందు, ఎందుకంటే 2009లో డీలిమిటేషన్ జరిగింది కాబట్టి 1999 నాటికి డీలిమిటేషన్ జరగలేదు. అప్పుడు ఉత్తరాంధ్రలో మొత్తం సీట్లు 37, అంటే 37 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. 1999 ఎన్నికల్లో మనకు తెలుసు, కొంత కేంద్రంలో బీజేపీ వేవ్ కూడా చాలా బలంగా పనిచేసింది. కార్గిల్ వార్ తర్వాత 1999లో భారతీయ జనతా పార్టీకి జాతీయ స్థాయిలో పూర్తి స్థాయిలో మెజార్టీ సీట్లు దక్కించుకున్న వాతావరణం కనిపించింది. అప్పుడు తెలుగుదేశం పార్టీ అలయన్స్లో ఉంది. ఆ వేవ్ ఇక్కడ కూడా పనిచేసింది. ఎందుకంటే మనకు తెలుసు, అటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ, ఇప్పుడు రాష్ట్రం విడిపోయిన తర్వాత కానీ లోక్సభ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలు కలిపి ఒకేసారి జరుగుతాయి. అయితే రాష్ట్రం విడిపోయిన తర్వాత 2018లో మనం చూస్తే అటు 2019లోనే యాజ్ పర్ షెడ్యూల్ తెలంగాణ ఎన్నికలు జరగాలి. కానీ 6 నెలల ముందు కేసీఆర్ ముందుగానే ఎన్నికలకు రావడం వల్ల ఇక్కడ కొంత షెడ్యూల్ మారిన పరిస్థితి కనిపిస్తోంది. బట్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ ఇప్పుడు కానీ దాదాపు ఎప్పుడు కూడా ఒకేసారి ఎన్నికలు జరిగే వాతావరణం, అంటే అసెంబ్లీ ఎన్నికలు, లోక్సభ ఎన్నికలు ఒకేసారి జరిగే వాతావరణం ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్లో కొనసాగుతుంది. 99లో కూడా అదే జరిగింది. 99లో మనం చూస్తే మొత్తం సీట్లు 37 ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ 27 సీట్లు గెలుచుకుంది, అంటే తిరుగులేని హవాను సాధించింది. జిల్లాల వారీగా చూస్తే శ్రీకాకుళంలో 10 సీట్లు గెలుచుకున్నారు, 12 సీట్లకు. విజయనగరంలో 12 సీట్లకు 6 సీట్లను తెలుగుదేశం పార్టీ గెలుచుకుంది. ఇక విశాఖపట్నంలో 11 సీట్లు అటు తెలుగుదేశం పార్టీ వశమయ్యాయి. అంటే ఒక రకంగా చెప్పుకోదగ్గ మెజార్టీ సీట్లు 1999లో తెలుగుదేశం పార్టీకి ఉత్తరాంధ్ర నుంచి వచ్చాయి. అలాగే 1999లో కూడా రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇక 1999 ఎన్నికల్లో ఉత్తరాంధ్రలో కాంగ్రెస్కి వచ్చిన సీట్లు ఎన్నో ఒకసారి చూద్దాం. మొత్తం సీట్లు 37 ఉంటే కాంగ్రెస్కు కేవలం 10 సీట్లు మాత్రమే దక్కాయి. ఓవరాల్గా మనం చూస్తే 1999 ఎన్నికల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయన నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు వెళ్ళింది. అప్పుడు మనం చూస్తే కేవలం 91 సీట్లు మాత్రమే కాంగ్రెస్ పార్టీ గెలుచుకోగలిగింది. అప్పుడు అటు ఉత్తరాంధ్రలో మొత్తం 37 సీట్లు ఉంటే కాంగ్రెస్కు 10 సీట్లు మాత్రమే దక్కాయి. శ్రీకాకుళం నుంచి 2, విజయనగరం నుంచి 6, విశాఖపట్నం నుంచి కేవలం 2 స్థానాలు మాత్రమే కాంగ్రెస్ పార్టీ గెలవగలిగింది. అలాగే 2004లో పరిస్థితి అంటే ఒకసారి చూద్దాం. ఉత్తరాంధ్ర ఎన్నికల ఫలితాలు 2004కి వచ్చేసరికి మొత్తం సీట్లు 37, కాంగ్రెస్ పార్టీకి 21. మనకు తెలుసు 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి నేతృత్వంలో అప్పుడు పీసీసీ అధ్యక్షుడు డి శ్రీనివాస్ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. మొత్తం 185 సీట్లు సాధిస్తే ఉత్తరాంధ్ర నుంచి 21 సీట్లు కాంగ్రెస్ పార్టీ వశమయ్యాయి. శ్రీకాకుళంలో జిల్లాలో 7 సీట్లు, విజయనగరంలో 6 సీట్లు, విశాఖలో 8 సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలుచుకున్న వాతావరణం అక్కడ కనిపించింది. బట్ 2004 ఎన్నికల్లో ఓడిపోయిన తెలుగుదేశం పార్టీకి ఎన్ని వచ్చాయో ఒకసారి చూద్దాం. తెలుగుదేశం పార్టీకి 12 సీట్లు మాత్రమే వచ్చాయి. శ్రీకాకుళంలో 4 అసెంబ్లీ సీట్లు, విజయనగరంలో 5, విశాఖపట్నంలో 3 సీట్లు మాత్రమే తెలుగుదేశం పార్టీ గెలుచుకుంది. అంటే ఇక్కడ మనం ఫినామినాస్ చూస్తే చాలా క్లియర్ కట్గా
ఉత్తరాంధ్రలో ఎన్నికల్లో ఎవరికి ఎక్కువ సీట్లు వస్తే వాళ్ళే రాష్ట్రంలో అధికారంలో వస్తున్న పరిస్థితి చాలా క్లియర్ కట్గా మనకు కనిపిస్తోంది. 1999లో టీడీపీకి ఎక్కువ సీట్లు వచ్చే టీడీపీ రాష్ట్రంలో అధికారంలో వచ్చింది. 2004లో కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. మరి 2009లో సినారీ ఏంటో ఒకసారి చూద్దాం. అయితే 2004లో కొందరు కూడా విజయం సాధించారు. ఇతరులకు సంబంధించి కూడా కొన్ని పరిణామాలు చోటు చేసుకున్నాయి. 2004లో కురుపాం నుంచి సిపిఎం నుంచి కోలక లక్ష్మణమూర్తి విజయం సాధించారు. అలాగే విజయనగరం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా ఉన్న కోలగట్ల వీరభద్రస్వామి, ప్రస్తుతం ఆయన వైసీపీలో ఉన్నారు, డిప్యూటీ స్పీకర్గా ఉన్నారు. అప్పుడు స్వతంత్ర అభ్యర్థిగా తొలిసారి ఆయన విజయం సాధించారు. అలాగే చింతపల్లిలో సిపిఎం విజయం సాధించింది. పాడేరులో బీఎస్పీ నుంచి లకే రాజారావు విజయం సాధించారు. ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే 2004లో రాజశేఖర రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ, సిపిఐ, సిపిఎం కలిసి పొత్తులో పోటీ చేసిన వాతావరణం మనకు కనిపించింది. ఈ నేపథ్యంలో కురుపాం సీటును సిపిఎం కొదిలారు. విజయనగరం జిల్లాలో కురుపాం సీటు సిపిఎం గెలుచుకుంది. చింతపల్లిలో సిపిఐ గెలుచుకున్న వాతావరణం మనకు కనిపించింది. బట్ వేరాజ్ 2009కి వచ్చేసరికి 2009లో రెండోసారి మళ్ళీ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. కానీ 185 కాకుండా సీట్లు తగ్గి 156 సీట్లకే పరిమితమైన వాతావరణం మనం 2009లో చూసాం. అప్పుడు పరిస్థితి ఎలా ఉందో ఒకసారి చూద్దాం. 2009కి వచ్చేసరికి ఉత్తరాంధ్రలో సీట్లు 37 నుంచి 34 తగ్గిపోయాయి. ఎందుకంటే పునర్విభజన జరిగింది కాబట్టి. పునర్విభజన జరిగిన తర్వాత ఉత్తరాంధ్రలో ఉన్న 37 సీట్లలో 3 సీట్లు తగ్గిపోయిన పరిస్థితి మనకు కనిపించింది. అప్పుడు మొత్తం సీట్లు 34గా అయిపోయాయి. 34 అయినప్పుడు అసలు కాంగ్రెస్ పార్టీకి మ్యాసివ్ విక్టరీ ఇక్కడ మనం చూడొచ్చు. 34 సీట్లకు కానీ కాంగ్రెస్కు 23 సీట్లు ఉత్తరాంధ్ర నుంచి అక్కడికి వచ్చాయి. ఒక రకంగా 2009లో 2004తో పోల్చుకుని కాంగ్రెస్ పార్టీ సీట్లు బాగా తగ్గిపోయాయి. మనం అనుకున్నంత స్థాయిలో రిజల్ట్ సాధించలేకపోయామని తొలి అసెంబ్లీ సమావేశంలోనే అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి చేసిన వ్యాఖ్యలు కూడా మనకి ఇప్పటికీ గుర్తున్నాయి. కానీ అలాంటి ప్రతికూల పరిస్థితుల్లోనూ ఉత్తరాంధ్ర కాంగ్రెస్ పార్టీకి 2009లో అండగా నిలిచింది. 34 సీట్లకు కానీ 23 సీట్లు గెలుచుకోవటం అంటే చాలా చెప్పుకోదగ్గ ఫిగరే ఆ పరిస్థితుల్లో. శ్రీకాకుళం జిల్లా నుంచి మొత్తం 10 అసెంబ్లీ సీట్లు ఉంటే 9 అసెంబ్లీ సీట్లు శ్రీకాకుళం నుంచి కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. ఇక డీలిమిటేషన్ తర్వాత విజయనగరంలో 9 అసెంబ్లీ స్థానాలు అయిపోతే 9కి 7 స్థానాలను కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. బట్ విశాఖపట్నం విషయానికి వచ్చేసరికి విశాఖపట్నంలో మాత్రం 15కి 7 స్థానాలు మాత్రమే గెలుచుకున్న వాతావరణం మనకు కనిపిస్తోంది. అలాగే 2009కి సంబంధించి తెలుగుదేశం పార్టీ ఎన్ని సీట్లు సాధించిందో ఒకసారి చూద్దాం. తెలుగుదేశం పార్టీ మొత్తం 34 ఉంటే కేవలం 7 సీట్లు మాత్రమే సాధించింది. శ్రీకాకుళం నుంచి 1 సీటు, విజయనగరం నుంచి 2 సీట్లు, విశాఖపట్నం నుంచి 4 సీట్లు మాత్రమే తెలుగుదేశం వశమయ్యాయి. అలాగే 2009 ఎన్నికల్లో మనకు తెలుసు సినీ నటుడు చిరంజీవి పెట్టిన ప్రజారాజ్యం పార్టీకి అటు సీట్లు తక్కువ వచ్చినా బట్ ఉత్తరాంధ్రలో ఎస్పెషల్లీ విశాఖపట్నంలో 4 సీట్లు దక్కించుకున్న పరిస్థితి మనకి చోటు చేసుకుంది. మనం చూస్తే అక్కడ మొత్తం సీట్లు 34 ఉంటే ప్రజారాజ్యానికి 4 సీట్లు వచ్చాయి. అది కూడా ఒక విశాఖపట్నం జిల్లాలోనే ప్రజారాజ్యం పార్టీ 4 సీట్లు గెలుచుకున్న వాతావరణం 2009లో చోటు చేసుకుంది. ఇక 2014 ఎన్నికల ఫలితాలు చూద్దాం. ఎందుకంటే 2014కు ఒక ప్రత్యేక కారణం ఉంది. రాష్ట్రం విడిపోయింది. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్కు తెలంగాణకు వేరువేరుగా ఎన్నికలు జరిగిన నేపథ్యంలో 175 స్థానాలకు అప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరిగాయి. ఎన్నికలు జరిగినప్పుడు డీలిమిటేషన్ తర్వాత ఎక్కడైతే జిల్లాల వారీగా నెంబర్ మారిందో ఆ నెంబర్ మాత్రం 2 రాష్ట్రాలు ఎక్కడ మారలేదు. అప్పుడు మొత్తం సీట్లు 34 ఉంటే తెలుగుదేశం పార్టీకి 24 సీట్లు వచ్చాయి. ఇక్కడ ఈ ఫినామినా ఎందుకు చెప్తున్నానంటే తెలుగుదేశం పార్టీకి 24 సీట్లు వచ్చాయి అంటే మెజార్టీ సీట్లు తెలుగుదేశం పార్టీ గెలుచుకుంది. 2014లో ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. శ్రీకాకుళంలో 7 స్థానాలు, విజయనగరంలో 6 స్థానాలు, విశాఖపట్నంలో అత్యధికంగా 11 స్థానాలను తెలుగుదేశం పార్టీ ఎన్నికల్లో గెలుచుకుంది. బట్ కాంగ్రెస్ పార్టీకి అక్కడ రాష్ట్ర విభజన తర్వాత నిల్లైన వాతావరణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కొన్ని సీట్లు వచ్చాయి. ఎన్ని సీట్లు వచ్చాయి ఒకసారి చూద్దాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 9 అసెంబ్లీ సీట్లు 2014 ఎన్నికల్లో గెలుచుకుంది. శ్రీకాకుళం నుంచి 3, విజయనగరం నుంచి 3, విశాఖపట్నం నుంచి 3 అంటే 3 జిల్లాలు సమానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 3 సీట్లు ఇచ్చాయి. మొత్తం 9 సీట్లను 2014 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉత్తరాంధ్ర నుంచి గెలుచుకుంది. రాష్ట్రంలో మనం చూసినప్పుడు అధికారాన్ని సాధించలేకపోయింది. అయితే అదే ఎన్నికల్లో మనకు తెలుసు 2014 ఎన్నికల్లో బీజేపీ, తెలుగుదేశం పార్టీ, జనసేన 3 పొత్తులో పోటీ చేసిన పరిస్థితి. బట్ జనసేన పొత్తులో భాగంగా మద్దతు ఇచ్చింది కానీ ఆ ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఇక్కడ భారతీయ జనతా పార్టీ నుంచి విశాఖ నార్త్ నుంచి విష్ణుకుమార్ రాజు విజయం సాధించారు. మొత్తం 34 సీట్లలో మనం ఇందాక చూసిన ఫినామినాసు అటు తెలుగుదేశం పార్టీ
అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పాటు భారతీయ జనతా పార్టీ 2014 ఎన్నికల్లో ఒక సీటు గెలుచుకుంది. ఇక 2019 ఎన్నికలు 2019 ఎన్నికలు అంటే గత ఎన్నికలు సినారీ ఒకసారి చూద్దాం. మొత్తం సీట్లు 34. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 28 సీట్లు, అంటే కేవలం 6 సీట్లు మాత్రమే తెలుగుదేశం పార్టీకి మిగతా పార్టీలకు వదిలిన పరిస్థితి ఉత్తరాంధ్రలో గత ఎన్నికల్లో కనిపించింది. ఎందుకంటే ఒక 151 సీట్లతో ఒక మ్యాసివ్ విక్టరీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సొంతం చేసుకున్న పరిస్థితుల్లో చాలా జిల్లాల్లో క్లీన్ స్వీప్ చేయడం కానీ, అలాగే మెజార్టీ సీట్లు సాధించిన వాతావరణం గత ఎన్నికల్లో కనిపించింది. 175 అసెంబ్లీ సీట్లున్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో 151 సీట్లు సాధించడం అనేది ఒక రకంగా అది రికార్డుగానే మనం చూడాలి. ఆ ఎన్నికల్లో 34 సీట్లకు గాను చాలా ఎక్కువ 28 సీట్లు ఉత్తరాంధ్రలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. శ్రీకాకుళంలో చూస్తే 10 సీట్లకు 8 సీట్లు గెలుచుకుంది. ఇక్కడ అచ్చెన్నాయుడు తెలుగుదేశం పార్టీ నుంచి టెక్కల నుంచి విజయం సాధిస్తే బెందాలం అశోక్ ఇచ్చాపురం నుంచి విజయం సాధించారు. ఇక్కడ 2 సీట్లు తెలుగుదేశం పార్టీ గెలుచుకుంది. విజయనగరంలో 9కి 9 అంటే క్లీన్ స్వీప్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల్లో. ఇక విశాఖపట్నంకి సంబంధించి మాత్రం మనం చూస్తే 15 స్థానాలు కాను 11 స్థానాలను గెలుచుకుంది. కానీ విశాఖ సిటీ మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మొండి చేయి చూపించింది. విశాఖ సిటీలో 4 స్థానాలు అటు మనం చూస్తే తెలుగుదేశం పార్టీ వశమైన వాతావరణం గత ఎన్నికల్లో కనిపించింది. ఇక తెలుగుదేశం పార్టీకి సంబంధించి గత ఎన్నికల్లో ఓడిపోయినా కూడా ఉత్తరాంధ్రలో 6 సీట్లు ఆ పార్టీ సాధించింది. శ్రీకాకుళంలో నేను ఇందాక చెప్పినట్టు 2 సీట్లు కింజరాపు అచ్చెన్నాయుడు అలాగే బెందాలం అశోక్ విజయం సాధించారు. విజయనగరంలో క్లీన్ స్వీప్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసింది. విశాఖపట్నంలో 4 అసెంబ్లీ సీట్లు, అది సిటీ పరిధిలో 4 అసెంబ్లీ సీట్లను తెలుగుదేశం పార్టీ గెలుచుకున్న వాతావరణం మనం చూసాం. గత ఎన్నికల్లో గెలిచిన వాసుపల్లి గణేష్ కుమార్ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దగ్గరయ్యో అది ఒక డిఫరెంట్ ఇష్యూ. అంటే ఓవరాల్గా 1999 నుంచి 2019 వరకు, అంటే 1999, 2004, అలాగే 2014, 2019 అంటే దాదాపు 4 ఎన్నికల సినారియోస్ మనం చూసేటప్పుడు ఉత్తరాంధ్రలో ఎవరికి ఎక్కువ సీట్లు వస్తే వాళ్ళే అధికారంలోకి వస్తున్న వాతావరణం మనకు క్లియర్ కట్గా కనిపిస్తుంది. కాబట్టి మరి ఇప్పుడు ఉత్తరాంధ్రలో పరిస్థితి ఎలా ఉంది, అభ్యర్థులు ఎలా ఉన్నారు, ఎక్కడెక్కడ ఏ స్థాయిలో పోటీ పడుతున్నారు, దానికి సంబంధించిన ఇన్ డీటెయిల్ రిపోర్ట్ మనం చూడబోతున్నాం. మొత్తం మనం చూసాం కదా 3 జిల్లాల్లో 1999 నుంచి 2019 వరకు సినారియోస్ ఎలా ఉన్నాయి, ఎక్కువ సీట్లు గెలుచుకున్న పార్టీకి రాష్ట్రంలో అధికారంలో వచ్చిన వాతావరణం ఉంది. ఇప్పుడు 3 జిల్లాలకు సంబంధించి జిల్లాల వారీగా చూద్దాం. శ్రీకాకుళం జిల్లాలో కొంత రాజకీయ చైతన్యం ఎక్కువ, కొంత విప్లవ ఉద్యమాల చరిత్ర శ్రీకాకుళం సొంతం. అంటే ప్రధానంగా ఇక్కడ మనం కులాల వారీగా చూస్తే కొప్పల వెలమ, అలాగే తూర్పు కాపు, కళింగ సామాజిక వర్గం, ఈ 3 సామాజిక వర్గాలు రాజకీయంగా కొంత ఎక్కువగా ప్రాబల్యం ఉన్న జిల్లా శ్రీకాకుళం జిల్లా. మరి శ్రీకాకుళం జిల్లాలో ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది, ఏ స్థానాల్లో ఎవరెవరు పోటీ పడుతున్నారో ఒకసారి ఇన్ డీటెయిల్డ్గా ఎక్స్క్లూజివ్గా నేను మీకు ముందు వివరించే ప్రయత్నం చేస్తాను. ఒక్కొక్క నియోజకవర్గం వారీగా వెళ్దాం. ముందుగా ఇచ్చాపురంకి సంబంధించి మనం చూస్తే ఇచ్చాపురం నుంచి బెందాలం అశోక్ సిట్టింగ్ ఎమ్మెల్యే, అంటే 2014, 2019 ఎన్నికల్లో 2 ఎన్నికల్లోనూ తెలుగుదేశం పార్టీ స్థానాన్ని నిలబెట్టుకుంది. అంటే రాష్ట్రంలో అధికారంలో వచ్చినప్పుడు బెందాలం అశోక్ విజయం సాధించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హవా ఫ్యాను గాలి విస్తృతంగా వీచినప్పుడు కూడా బెందాలం అశోక్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా తిరిగి ఇచ్చాపురం స్థానంలో తెలుగుదేశం పార్టీ నుంచి విజయం సాధించి ఒక రకంగా సెన్సేషన్ సృష్టించారు ఆ స్థానం నుంచి గెలిచి. అయితే ఇక్కడ ఇంకో ఫ్యాక్టర్ చెప్పుకోవాలి ఇచ్చాపురంకి సంబంధించి. 1983 తర్వాత కేవలం టీడీపీ ఒక్కసారే ఓడిపోయింది. అంటే ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే ఇచ్చాపురం టీడీపీకి అంత కంచుకోట లాంటిది మాట. తెలుగుదేశం పార్టీ ఓటు బ్యాంక్ అంత పదిలంగా ఈ నియోజకవర్గంలో ఉంటుంది. మనం లేటెస్ట్ ఎగ్జాంపుల్ మనం చూస్తే 2019లో అంత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హవాలోనూ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బెందాలం అశోక్ తిరిగి విజయం సాధించారంటే ఇక్కడ తెలుగుదేశం పార్టీ పట్టు ఏ స్థాయిలో ఉందో మనకి అర్థం చేసుకోవచ్చు. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఇక్కడ మనం చూస్తే పిరియా విజయ, మాజీ ఎమ్మెల్యే పిరియా సాయిరాజ్ సతీమణి ఈమె పిరియా విజయ ప్రస్తుతం జడ్పీ చైర్పర్సన్గా ఉన్నారు. ఆమె ఇప్పుడు ఇన్ఛార్జిగా ఉన్నారు. దాదాపు ఆమె అభ్యర్థిగా రంగంలో దిగబోతున్నారు. ఇచ్చాపురంలో పిరియా విజయ వర్సెస్ బెందాలం అశోక్ మధ్య పోటీ జరగబోతోంది. ఓవరాల్గా మరి ఇచ్చాపురంలో తెలుగుదేశం పార్టీ పట్టు ఎక్కువ కాబట్టి బెందాలం అశోక్ రాబోతున్న ఎన్నికల్లో గెలిచి హ్యాట్రిక్ సాధిస్తారా, లేదంటే బెందాలం అశోక్ హవాకు పిరియా విజయ చెక్ పెడతారా, మనం వెయిట్ చేయాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. నెక్స్ట్ మనం చూద్దాం పలాసకు సంబంధించి చూస్తే పలాస అంటే అందరికీ నోరూరుంచే జీడిపప్పు గుర్తొస్తుంది. ఎందుకంటే పలాస అనేది జీడిపప్పు సంబంధించి ఒక పెద్ద పరిశ్రమ కేంద్రం. పలాస జీడిపప్పుకు అంతర్జాతీయంగా అంత గుర్తింపు ఉంది. అలాంటి పలాసలో రాజకీయాలు కూడా అంతే టేస్ట్గా ఉంటాయి జీడిపప్పులాగే. సిదిరి అప్పలరాజు ప్రస్తుతం రాష్ట్ర మంత్రి, క్యాబినెట్లో తొలిసారి గెలిచి క్యాబినెట్లో
అవకాశం దక్కించుకున్న సిదిరి అప్పలరాజు ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇన్ఛార్జిగా ఉన్నారు. ఆయన అభ్యర్థిగా రంగంలో దిగబోతున్నారు. అయితే ఇక్కడ ఈయన్ని ఎదుర్కొనే తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎవరో ఒకసారి మనం చూద్దాం. ఇక్కడ కొంత పోటీ ఉంది కాబట్టి తెలుగుదేశం పార్టీకి సంబంధించి గౌతు శిరీష ప్రస్తుతం పలాసకు సంబంధించి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా గౌతు శిరీష ఉన్నారు. గౌతు శ్యామసుందర శివాజీ అంటే తెలియని వాళ్ళు ఉండరు, సీనియర్ తెలుగుదేశం పార్టీ నేత. గౌతు శ్యామసుందర శివాజీ కుమార్తె గౌతు శిరీష ప్రస్తుతం పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నారు. కొంత యాక్టివ్గా ఉన్నారు. యాక్టివ్ స్పోక్స్ పర్సన్గా కూడా తెలుగుదేశం పార్టీలో ఆమె కొంత గుర్తింపు సాధించారు. దాదాపు గౌతు శిరీష అటు పలాస నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా రంగంలో ఉండడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే ఇంట్రెస్టింగ్గా ఇక్కడ జుత్తు తాతారావు అనే ఒక రిటైర్డ్ అధికారి ఇప్పుడు రంగంలోకి రావడం అనేది కొంత ఇంట్రెస్టింగ్గా ఉంది అక్కడ వాతావరణం. ఆయన జిఎస్టీ అడిషనల్ కమిషనర్గా పనిచేసి రిటైర్ అయ్యారంటున్నారు. జుత్తు తాతారావు కూడా తెలుగుదేశం పార్టీ టికెట్ కోసం ప్రయత్నం చేస్తున్నారు. కొంత రాష్ట్ర స్థాయిలో తెలుగుదేశం పార్టీ అగ్రనాయకత్వంతో ఉన్న కొన్ని పరిచయాల నేపథ్యంలో ఆయన టికెట్ కోసం ప్రయత్నం చేస్తున్నారంటున్నారు. ఇంకా తెలుగుదేశం పార్టీ ఎక్కడ పూర్తి స్థాయిలో అభ్యర్థులను ప్రకటించని వాతావరణంలో గౌతు శిరీషాకే ఎక్కువగా ఛాన్సెస్ ఉన్నాయంటున్నారు. కానీ చివరి నిమిషంలో ఏదైనా జరిగితే మాత్రం జుత్తు తాతారావుకు టికెట్ దక్కే అవకాశాలు కూడా ఉన్నాయన్న చర్చ ప్రచారం ఎక్కువగా సాగుతుంది పలాసలో. అంటే సిదిరి అప్పలరాజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉన్న సిదిరి అప్పలరాజుతో వీళ్ళిద్దరిలో ఒకరు ఢీకొట్టే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. టెక్కలి ఇది చాలా హాట్ సీటు. ఎందుకంటే ఇక్కడ ఉన్న అభ్యర్థులు ఎప్పుడు హాట్గా ఉంటారు. ఒకరి కోసం మనం చెప్పక్కర్లేదు. కింజరాపు అచ్చెన్నాయుడు తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు, సిట్టింగ్ ఎమ్మెల్యే, అపజయము ఎరుగని నేతగా ఆయనకి గుర్తింపు ఉంది. డీలిమిటేషన్కి ముందు, డీలిమిటేషన్ తర్వాత అచ్చెన్నాయుడు పోటీ చేసిన ప్రతిసారి కూడా విజయం సాధించారు. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హవా అంతవీచిన శ్రీకాకుళంలో 2 సీట్లు గెలుచుకుంటే అందులో 1 సీటు అచ్చెన్నాయుడు సిట్టింగ్ ఎమ్మెల్యేగా టెక్కల స్థానాన్ని నిలబెట్టుకున్నారు. అయితే దువ్వాడ శ్రీనివాస్ ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు. దువ్వాడ శ్రీనివాస్ అనూహ్యంగా మళ్ళీ అక్కడ ఒక రకంగా పార్టీ ఇన్ఛార్జ్ పదవి దక్కించుకున్నారు. ఎందుకంటే గత ఎన్నికల్లో దువ్వాడ శ్రీనివాస్ అచ్చెన్నాయుడుతో పోటీ పడ్డారు. దువ్వాడ శ్రీనివాస్ ఓడిపోయారు. ఆ తర్వాత కొన్ని పరిణామాలు చోటు చేసుకున్న నేపథ్యంలో దువ్వాడ శ్రీనివాస్ సతీమణి దువ్వాడ వాణికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా ఛాన్స్ ఇచ్చింది. కానీ మొన్న జరిగిన మార్పులు చేర్పుల్లో తిరిగి దువ్వాడ శ్రీనివాస్కు ఇక్కడ టెక్కలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా అవకాశం కల్పించారు. అంటే కింజరాపు అచ్చెన్నాయుడును దువ్వాడ శ్రీనివాస్ ఇప్పుడు ఎదుర్కోబోతున్నారు రాబోతున్న ఎన్నికల్లో. ఇక్కడ ఓటమి తెలియని నేత ఒకరు, అంటే అచ్చెన్నాయుడు దాదాపు ఓటమి ఎరగరు. కానీ దువ్వాడ శ్రీనివాస్ మనకు తెలుసు, గత ఎన్నికల్లో పార్లమెంట్ అభ్యర్థిగా ఓడిపోయారు, అంతకుముందు ఓడిపోయారు. ఈసారి ఆయన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. మరి డైరెక్ట్గా ప్రత్యక్ష ఎన్నికల్లో ఆయన విజయం సాధించరా, కింజరాపు అచ్చెన్నాయుడు హవాకు మరి బ్రేక్ వేస్తారా వేయరా అనేది వేచి చూడాల్సిన పరిస్థితి మనకి కనిపిస్తోంది. నెక్స్ట్ పాతపట్నంకు సంబంధించి మనం చూస్తే ప్రస్తుతం రెడ్డి శాంతి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. మాజీ ఐఏఎస్ అధికారి రెడ్డి నాగభూషణ్ రావు సతీమణిమే రెడ్డి శాంతి. అయితే సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న కొంత ప్రతికూల వాతావరణం ఉందన్న చర్చ కొంత జిల్లాలో సాగుతుంది. పార్టీ హైకమాండ్ వద్ద కూడా అదే తరహా సమాచారం ఉందంటున్నారు. ఈ నేపథ్యంలో ఒక 2 కొత్త ముఖాలు ఇప్పుడు తెర ముందుకు వస్తున్నాయి. అంటే అభ్యర్థిత్వానికి సంబంధించి లోతుగడ్డ తులసి వరప్రసాద్, ఈయన ఎక్స్ ఎంపీపీ, ఈయన ఎప్పటి నుంచో నియోజకవర్గంలో ఉన్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతగా ఉన్నారు. ఆయన కూడా టికెట్ ఆశిస్తున్నారు. ఆయన కూడా ఆయన ప్రయత్నాలు చేసుకుంటున్నారు. అలాగే తూర్పు కాపు కార్పొరేషన్ చైర్మన్గా ఉన్న మామిడి శ్రీకాంత్, ఆయన కూడా ఇక్కడ టికెట్ ఆశిస్తున్న పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తోంది. రెడ్డి శాంతికి దాదాపు టికెట్ ఖాయమంటున్నారు. కానీ ఈ మార్పులు చేర్పుల్లో భాగంగా మనకు తెలుసు అనూహ్య నిర్ణయాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ తీసుకుంటుంది. కాబట్టి అనూహ్యంగా ఏమైనా జరిగితే మాత్రం లోతుగుట్ట తులసి వరప్రసాద్ లేదా మామిడి శ్రీకాంత్లో ఒకరు అభ్యర్థిగా వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదన్నది పార్టీ వర్గాల టాక్. మరి టీడీపీ నుంచి కూడా ఇదే పరిస్థితి ఉంది. టీడీపీ నుంచి కూడా ఇక్కడ ఒక దాదాపు 3 పోటీ పడుతున్న పరిస్థితి ఉంది. అది ఎందుకో నేను చెప్తాను. కలమాట వెంకటరమణ, ఈయన మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుతం పాతపట్నం నియోజకవర్గానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నారు. టికెట్ తనదే అన్న విశ్వాసంలో ఉన్నారు. అయితే మామిడి గోవింద అని ఎన్ఆర్ఐ, ఈయన రిటర్న్ అయ్యారు. ఆయన మామిడి గోవింద కూడా ఇక్కడ తెలుగుదేశం పార్టీ టికెట్ ఆశిస్తున్నారు. ఆయన కూడా రేసులో బలంగానే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ ఒకవేళ జనసేన కూడా ఈ టికెట్ ఆశిస్తుంది. పాతపట్నం నియోజకవర్గం జనసేనకు సంబంధించి ఇక్కడ ఇన్ఛార్జిగా గేదెల చైతన్య ఉన్నారు. ఒకవేళ పొత్తులో భాగంగా పాతపట్నం నియోజకవర్గాన్ని జనసేన కనుక కేటాయిస్తే గేదెల చైతన్య ఇక్కడ అభ్యర్థి కావడం ఖాయంగా కనిపిస్తోంది.
ఆ విధంగా చూసినప్పుడు కలమట వెంకటరమణ, మామిడి గోవిందుల్లో ఒకరు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కాబోతున్నారు. ఒకవేళ వాళ్ళు కాకపోతే జనసేన కేటాయిస్తే గేదెల చైతన్య జనసేన అభ్యర్థిగా రంగంలో ఉండే వాతావరణం ఉంది. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా కొంత అనిశ్చితి ఉంది కాబట్టి అయితే సిట్టింగ్ ఎమ్మెల్యే రెడ్డి శాంతి, లేదంటే నేను ఇందాక ప్రస్తావించిన ఇద్దరిలో ఒకరు అభ్యర్థి అయ్యే అవకాశం కనిపిస్తోంది. నెక్స్ట్ చూద్దాం. నరసన్నపేటకు సంబంధించి ధర్మాన కృష్ణదాస్, మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన ప్రసాదరావు సోదరుడు, ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ధర్మాన కృష్ణదాస్కి సంబంధించి శ్రీకాకుళం ఎంపీగా వెళ్ళమని హైకమాండ్ కోరినా కూడా ఖచ్చితంగా నేను తన సిట్టింగ్ స్థానాన్ని వదలని ఆయన చాలా కరాయకండిగా చెప్పిన వాతావరణంలో తిరిగి సిట్టింగ్ స్థానమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ధర్మాన కృష్ణదాస్ కేటాయించింది. తిరిగి నరసన్నపేట నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ధర్మాన కృష్ణదాస్ రంగంలో దిగబోతున్నారు. ఇక నరసన్నపేటలో టీడీపీ నుంచి ఎవరో బరిలో ఉండబోతున్నారు, దానికి సంబంధించిన సమీకరణలు ఒకసారి చూద్దాం. బగ్గు రమణమూర్తి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నేత, మాజీ ఎమ్మెల్యే, ఆయన తిరిగి టికెట్ ఆశిస్తున్న వాతావరణం కనిపిస్తోంది. అయితే బగ్గు శ్రీనివాస్, మరో మాజీ ఎమ్మెల్యే బగ్గు లక్ష్మణరావు తనయుడు, ప్రముఖ డాక్టర్ బగ్గు శ్రీనివాస్ కోసం కూడా బగ్గు లక్ష్మణరావు ప్రయత్నం చేస్తున్నారంటున్నారు. బగ్గు శ్రీనివాస్ అలాగే బగ్గు రమణమూర్తి మధ్య ఎవరో ఒకరు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ధర్మాన కృష్ణదాస్ను ఢీకొట్టబోతున్నారు. నెక్స్ట్ చూద్దాం. శ్రీకాకుళంకి సంబంధించి ధర్మాన ప్రసాదరావు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్లో రెవెన్యూ మంత్రిగా ఉన్నారు. సీనియర్ పొలిటీషియన్ ధర్మాన ప్రసాదరావు తిరిగి శ్రీకాకుళం సిట్టింగ్ స్థానం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రంగంలో దిగబోతున్నారు. అయితే ఇక్కడ తెలుగుదేశం పార్టీ నుంచి ఎవరు రంగంలో దిగబోతున్నారో ఒకసారి చూద్దాం. తెలుగుదేశం పార్టీ నుంచి మాజీ ఎమ్మెల్యే గుండా లక్ష్మీదేవి, ప్రస్తుతం ఆమె పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నారు. ఆమె దాదాపు ఫ్రంట్ రన్నర్గా ఉన్నారు. అయితే ఒకవేళ అభ్యర్థిత్వాన్ని మార్చాలనుకుంటే గొండు శంకర్ సర్పంచుల సంఘం అధ్యక్షుడిగా ఉన్నారు. ఎప్పటి నుంచో తెలుగుదేశం పార్టీలో చురుగ్గా పనిచేస్తున్నారు. గొండు శంకర్ కూడా తన ప్రయత్నాలు చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. వీళ్ళిద్దరిలో ఒకరు ధర్మాన ప్రసాదరావును ఢీకొట్టే అవకాశం కనిపిస్తోంది. మనకు అందుతున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం గుండా లక్ష్మీదేవి మాజీ ఎమ్మెల్యేకే ఎక్కువగా ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిత్వం ఖరారయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటున్నారు. నెక్స్ట్ చూద్దాం. ఆమదాల వలస. మనం ఇందాకలే చెప్పాం, శ్రీకాకుళంలో టెక్కలి ఎంత హాట్ సీటు, ఆమదాల వలస అంతే హాట్ సీటు. ఎందుకంటే ఇక్కడ రెండు రాజకీయ పార్టీల నేతలు నువ్వా నేనా అన్నట్టుగా ఉంటుంది. అలాగే ఆ పార్టీ క్యాడర్ కూడా ఫీల్డ్ లెవెల్లో నువ్వా నేనా అన్నట్టుగానే రాజకీయాలు నడిపే వాతావరణం. ఎప్పుడు కూడా ఇక్కడ పరిణామాలు హాట్గానే ఉంటాయి. మనకి ఇక్కడ చూస్తే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి శాసనసభ్యుడిగా ఉన్నారు. ఆయన కూడా ఎంపీగా వెళ్తారని ప్రచారం జరిగినా ఆయన ఆసక్తి చూపలేదన్నది కొందరు చెబుతున్న మాట. అయితే ఈసారి తమ్మినేని సీతారాంతో పాటు చింతాడ రవికుమార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, ఆయన కూడా కొంత ప్రయత్నం చేస్తున్నారు. అలాగే సువ్వారి గాంధీ, ఈయన కూడా కొంత ప్రయత్నాలు చేస్తున్న వాతావరణం కనిపిస్తోంది. ఎందుకంటే ఆమదాల వలసకు సంబంధించి ఇక్కడ కళింగ సామాజిక వర్గం ఎక్కువ, వాళ్ళ ఓట్లు ఎక్కువ, వాళ్ళ ప్రాబల్యం ఎక్కువ. తమ్మినేని సీతారాం, చింతాడ రవికుమార్, సువ్వారి గాంధీ ముగ్గురు కూడా కళింగ సామాజిక వర్గానికి చెందిన నేతలు. అంటే కళింగ సామాజిక వర్గానికి తప్పించి వేరొకరికి సీటు ఇవ్వలేనంత పరిస్థితి ఆమదాల వలస నియోజకవర్గంలో మనకుంది. ఈ నేపథ్యంలో దాదాపు స్పీకర్ని పక్కకు తప్పించకపోవచ్చన్న ప్రచారమే జరుగుతోంది. కానీ చింతాడ రవికుమార్, సువ్వారి గాంధీ కూడా హైకమాండ్ పైన ఆశలు పెట్టుకున్నారు. ఎందుకంటే మార్పులు చేర్పుల భాగంగా అనూహ్య నిర్ణయాలు పార్టీ హైకమాండ్ తీసుకుంటుంది కాబట్టి అవకాశం దక్కొచ్చేమో అంటూ వాళ్ళ స్థాయిలో వాళ్ళు ప్రయత్నాలు చేసుకుంటున్న వాతావరణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కనిపిస్తోంది. ఇక తెలుగుదేశం పార్టీ విషయానికి వస్తే మనకు తెలుసు, ఇక్కడ ఎలాంటి పోటీ లేదు. గన్ షాట్గా కోన రవికుమార్, మాజీ విప్పు, ఒక రకంగా తెలుగుదేశం పార్టీలో ఫైర్ బ్రాండ్ నేతగా కోన రవికుమార్కు పేరుంది. అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఏంటంటే తమ్మినేని సీతారాంకు స్వయాన మేనల్లుడే కోన రవికుమార్. కానీ నువ్వా నేను అన్నట్టుగా ఇద్దరు రాజకీయం నడిపే పరిస్థితి ఆమదాల వలస నియోజకవర్గంలో ఉంటుంది. ఈసారి టీడీపీ అభ్యర్థిగా తిరిగి కోన రవికుమార్ ఈసారి రంగంలో దిగబోతున్నారు. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా తన మేనమామైన తమ్మినేని సీతారాం రంగంలో దిగుతారా? నేను ఇందాకలా ప్రస్తావించినట్టు సువ్వార గాంధీ కానీ చింతాడ రవికుమార్ కానీ వీళ్ళిద్దరిలో ఒకరు ఏమైనా అనూహ్యంగా రాబోతున్నారా? మనం వేచి చూడాల్సిన పరిస్థితి. నెక్స్ట్ హెచ్చర్లకు సంబంధించి మనం చూస్తే గొర్రెల కిరణ్ కుమార్ ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఇక్కడ ఉన్నారు. మనం ఎందుకంటే ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికగా మాట్లాడుతున్నాం. జిల్లాల విభజన జరిగిన తర్వాత ఈ నియోజకవర్గాలు కొన్ని అటు ఇటు వేరు జిల్లాల్లోకి వెళ్ళాయి. కానీ ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికగా మనం మాట్లాడుతున్నాం కాబట్టి ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పరంగా మనం తీసుకునేటప్పుడు గొర్రెల కిరణ్ కుమార్ ఇచ్చర్ల నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే ఇక్కడ 2-3 పేర్లు వినిపిస్తున్నాయి. గొర్రెల కిరణ్ కుమార్కి సంబంధించి పార్టీకి సంబంధించిన ద్వితీయ శ్రేణి అంటే ద్వితీయ వర్గం సెకండ్ లేయర్ క్యాడర్ కొంత వ్యతిరేకంగా ఉన్న వాతావరణం, వ్యతిరేకంగా సమావేశాలు పెట్టుకున్న వాతావరణం, సర్వేలు కూడా ప్రతికూలంగా ఉన్న నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కొంత ఆలోచనలో పడినట్టుగా మనకున్న సమాచారం.
మరి గొర్రె కిరణ్ కుమార్ అభ్యర్థిత్వాన్ని మారుస్తారా, లేదంటే తిరిగి అధిష్టానం ఆశీస్సులతో నిలబెట్టుకుంటారా అనేది మనం వేచి చూడాల్సిన పరిస్థితి. అయితే ఇక్కడ బెల్లాన చంద్రశేఖర్ ప్రస్తుతం విజయనగరం ఎంపీగా ఉన్నారు. ఆయన కూడా కొంత పేరు పరిశీలనలో ఉంది. ఎచ్చర్ల శాసనసభ స్థానానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా. అలాగే మజ్జి శ్రీనివాసరావు ప్రస్తుతం జడ్పీ చైర్మన్గా ఉన్నారు. బొత్స సత్యనారాయణకు స్వయాన మేనల్లుడు చిన్న శ్రీను అని పిలుస్తారు. మజ్జి శ్రీనివాసరావు కూడా ఇక్కడ ఎచ్చర్ల నుంచి బరిలో ఉండే అవకాశం ఉందంటున్నారు. కానీ ఇక్కడ ఒక చిన్న ఇష్యూ ఏంటంటే మజ్జి శ్రీనివాసరావును విజయనగరం ఎంపీ అభ్యర్థిగా కూడా పంపే సూచనలు ఉన్నాయంటున్నారు. ఒకవేళ అదే జరిగితే మజ్జి శ్రీనివాసరావు ఎచ్చర్ల నుంచి పోటీ చేసే అవకాశం ఉండదు. అప్పుడు బెల్లాన చంద్రశేఖర్ లేదా సిట్టింగ్ ఎమ్మెల్యేగా గొర్రె కిరణ్ కుమార్ మధ్య ఎవరికి అవకాశం దక్కుతుందో మనం వేచి చూడాలి. ఇక తెలుగుదేశం పార్టీ విషయం చూద్దాం. ఎచ్చర్లకు సంబంధించి తెలుగుదేశం పార్టీ నుంచి మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే కిమిడి కళా వెంకట్రావు చాలా సీనియర్ పొలిటీషియన్. ఆయన ఎచ్చర్ల నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా దాదాపు ఖాయమయ్యే అవకాశం కనిపిస్తోంది. అలాగే కలిశెట్టి అప్పలనాయుడుకి సంబంధించి మనం చూస్తే ఈయన అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ చైర్మన్గా ఉన్నారు. అలాగే ఉత్తరాంధ్రలో తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తున్న శిక్షణా శిబిరాలకు బాధ్యుడిగా ప్రస్తుతం ఆయన పనిచేస్తున్నారు కలిశెట్టి అప్పలనాయుడు. అయితే కలిశెట్టి అప్పలనాయుడు కూడా ఎన్నో రోజుల నుంచి టికెట్ ఆశిస్తున్న వాతావరణం ఉంది. ఇక్కడ కలిశెట్టి అప్పలనాయుడుకు ఒక ఛాన్స్ ఉంది. ఆ ఛాన్స్ ఏంటంటే కిమిడి కళా వెంకట్రావు విజయనగరం ఎంపీ అభ్యర్థిగా, తెలుగుదేశం పార్టీ ఎంపీ అభ్యర్థిగా కూడా బరిలో దిగే అవకాశం ఉందన్న చర్చ ఆ జిల్లాలో బలంగా సాగుతోంది. ఎందుకంటే విజయనగరం ఎంపీ స్థానానికి ప్రస్తుతం పోటీ చేయడానికి సీనియర్ నేత, మాజీ ఎంపీ, మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు ఆసక్తి చూపడం లేదంటున్నారు. పైపెచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బొత్స సత్యనారాయణ లేదంటే మజ్జి శ్రీనివాసరావు అంటే తూర్పు కాపు సామాజిక వర్గానికి చెందిన నేతలే అభ్యర్థులుగా రాబోతున్నారనేది దాదాపు అక్కడ స్పష్టమైపోయిన వాతావరణం కనిపిస్తోంది. ఇలాంటి నేపథ్యంలో అదే సామాజిక వర్గానికి చెందిన సీనియర్ నేత కిమిడి కళా వెంకట్రావును రంగంలో దించాలని చంద్రబాబు యోచిస్తున్నారు. ఒకవేళ అదే కనుక జరిగితే కలిశెట్టి అప్పలనాయుడుకు ఎచ్చర్ల స్థానం నుంచి పోటీ చేయడం విషయంలో తెలుగుదేశం పార్టీ టికెట్ దాదాపు కన్ఫర్మ్ కానట్టే. ఒకవేళ అది జరగకపోతే కిమిడి కళా వెంకట్రావును కాదని కలిశెట్టి అప్పలనాయుడుకు టికెట్ ఇచ్చే పరిస్థితి లేదనేది పార్టీ వర్గాల మాట. నెక్స్ట్ చూద్దాం రాజాంకి సంబంధించి మనం మాట్లాడుకోవాలి. యాక్చువల్గా ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే కంబాల జోగులు. ఇక్కడ నుంచి 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాయకరావుపేట నియోజకవర్గానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా కంబాల జోగులను స్థానచలనం కల్పించింది. ఇక్కడ డాక్టర్ తల్లే రాజేష్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కొత్త ఇన్ఛార్జ్. తల్లే రాజేష్ కోసం చెప్పుకోవాలంటే మాజీ ఎమ్మెల్యే తలే భద్రయ్య తనయుడు. ఆయన ప్రస్తుతం రాజాంలోనే ఆయన ప్రాక్టీస్ చేస్తున్నారు. చిన్న హాస్పిటల్ ఒకటి పెట్టుకొని తలే రాజేష్ ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రాజాం నుంచి బరిలో ఉండబోతున్నారు. ఇది ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం. అలాగే మాజీ మంత్రి కొండ్రు మురళీమోహన్ గత ఎన్నికల్లో ఓడిపోయారు. తిరిగి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా రంగంలో ఉండబోతున్నారు. ఇక్కడ కొండ్రు మురళీమోహన్ కాదని ఎవరికి టికెట్ ఇచ్చే పరిస్థితి లేదు. దాదాపు ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి విషయంలో హైకమాండ్ చాలా క్లియర్గా ఉంది. కొండ్రు మురళీమోహన్ తలే రాజేష్ల మధ్య ఈసారి పోటీ జరగబోతోంది. నెక్స్ట్ చూద్దాం పాలకొండ అంటే జిల్లాల విభజన తర్వాత పాలకొండ పార్వతీపురం మన్యం జిల్లాలో వెళ్ళినప్పటికీ మనం ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన మాట్లాడుతున్నాం కాబట్టి విశ్వేశ్వరయ్య కళావతి ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఇక్కడ ఉన్నారు. దాదాపు ఆమెకు టికెట్ ఖాయం అంటున్నారు. ఎందుకంటే ఆమె స్థాయిలో ఇంకా గట్టిగా తెలుగుదేశం పార్టీకో లేదంటే నియోజకవర్గంలో తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిపించే దిశగా బలమైన అభ్యర్థులు కనిపించడం లేదు. విశ్వేశ్వరయ్య కళావతికి సంబంధించి కొంత వ్యతిరేకత లేకపోవటం, విశ్వేశ్వరయ్య కళావతి తండ్రి గతంలో అటు డీలిమిటేషన్కి ముందు పార్వతీపురం ఎంపీగా పనిచేసిన అనుభవం ఉన్న వాతావరణం కూడా ఉంది. అలాగే వివాదరహిత నేతగా విశ్వేశ్వరయ్య కళావతికి పేరుంది. ఈ నేపథ్యంలో విశ్వేశ్వరయ్య కళావతి దాదాపు పాలకొండ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఈసారి బరిలో దిగడం ఖాయంగా కనిపిస్తోంది. బట్ తెలుగుదేశం పార్టీకి సంబంధించి మనం చూద్దాం. ఇక్కడ ఒక చిన్న కాంపిటీషన్ అయితే కనిపిస్తోంది. నిమ్మక జయకృష్ణ ప్రస్తుతం పాలకొండకు సంబంధించి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా నిమ్మక జయకృష్ణ వ్యవహరిస్తున్నారు. నిమ్మక జయకృష్ణ ఎవరంటే కొత్తూరు మాజీ శాసనసభ్యుడు నిమ్మక గోపాలరావు తనయుడు. ఈయన దాదాపు టికెట్ కన్ఫర్మ్ అంటున్నారు. అయితే గిరిజనుల వర్గానికి చెందిన పడాల భూదేవి ఆమె పేరు కూడా కొంత పాలకొండ నియోజకవర్గంకి వినిపిస్తుంది. ఎందుకంటే పాలకొండ నియోజకవర్గం అనేది ఎస్టీ రిజర్వ్ నియోజకవర్గం. నిమ్మక జయకృష్ణ లేదా పడాల భూదేవుల్లో ఒకరు అభ్యర్థిత్వం ఖరారయ్యే అవకాశాలు ఉన్నాయంటున్నారు. ఖచ్చితంగా కొంత మహిళలకు కూడా ఈసారి ఛాన్స్ ఇవ్వాలనుకుంటే మాత్రం పడాల భూదేవి కూడా కొంత ఫ్రంట్ రన్నర్గానే ఉన్నారు. కానీ నాకు టికెట్ దాదాపు కన్ఫర్మ్ అంటూ చాలా
నమ్మకంతో ఉన్నారు. నిమ్మక జయకృష్ణ టికెట్ తనకే రాబోతుందంటే ఇప్పటికే నియోజకవర్గంలో తన స్థాయిలో ఆయన విస్తృతంగా పర్యటనలు కూడా చేస్తున్న వాతావరణం మనకి పాలకొండ నియోజకవర్గంలో కనిపిస్తోంది. ఓవరాల్గా ఇది ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి ప్రస్తుత నియోజకవర్గాల్లో ఎవరెవరు అభ్యర్థులు, పోటీ ఏ స్థాయిలో ఉండబోతుంది, ఎవరికి కొంత ఎడ్జ్ ఉందన్న అంశానికి సంబంధించి 10 టీవీ అందించిన అనాలిసిస్.